ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. గుడ్ ఈవినింగ్. ఇక్కడ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో కొత్తది చూసిన నేను. నాకు యాక్చువల్గా తెలియదు, నిన్ననే తెలిసింది. చెప్దామనుకున్నా, బట్ మనోళ్ళు బీటెక్ స్టూడెంట్స్ ఉండరు అనుకున్నా కొంతమంది. సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ప్రజెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి స్కాలర్షిప్ ఉంది. గర్ల్స్కి ఇది ఓన్లీ, ఓకేనా. ప్రగతి స్కాలర్షిప్ అని గర్ల్స్కి ఉంది. ఇది నేషనల్ స్కాలర్షిప్ అఫీషియల్ వెబ్సైట్. ఇది ఫస్ట్ పేజ్. మీరు ఓపెన్ చేస్తే ఇన్రోల్ అడిగారు కదా, మీకు సంబంధించింది కూడా ఇందులోనే ఉంటుంది. ఒక్క నిమిషం. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఇది. ఇక్కడ మీ స్కాలర్షిప్ ఎక్కడ ఉంటుంది అంటే యూజీసీది ఇది. ఇక్కడ యూజీసీ అండ్ ఏఐసిటి ఉంది, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ యూజీసీ అండర్ గ్రాడ్యుయేట్. ఈ రెండు ఇది క్లిక్ చేస్తే మనకు వస్తుంది ఇక్కడ. సో నిన్న చెప్పింది ఏంటంటే ఇక్కడ చూడండి, నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అండ్ ఇక్కడ ఓపెన్ టిల్ 31/12 రేపటిదాకా లాస్ట్ డేట్ ఉంది. నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పిన కదా, మీరే ఎలిజిబుల్. మీ డిగ్రీ మార్క్స్ని, ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళు స్కాలర్షిప్ అనేది మెరిట్లో ఉంటే ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఇది కూడా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లోనే ఉంది. సో ఇది ప్రగతి స్కాలర్షిప్, ఓకే. ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిప్లొమా. సో ఇది పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఓకే. ఇది కూడా 31/12/2023 అంటే రేపే లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, ఓకేనా. బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మొత్తం 5,000 మంది స్కాలర్షిప్ తీస్తారు. ఒక్క నిమిషం నేను చూపిస్తాను మీకు. సో ఇది చూసుకోర్రి, మొత్తం ఎన్ని ఉంటాయంటే నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్ 5,000 మంది ఉంటారు. అంటే మనకి 5,000 మంది స్కాలర్షిప్ని తీస్తారు, ఓకేనా. ఈ స్కీమ్ కింద తీస్తారు. ఆల్ ఓవర్ ఇండియా 5,000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ 5,000 మంది స్టూడెంట్స్ ఎవరంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు. అండ్ కొంతమంది ఇక్కడ సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీ లెవెల్ కోర్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ డిగ్రీ అని ఉంది. అండ్ సెకండ్ ఇయర్ అంటే కొంతమంది పాలిటెక్నిక్ అయిపోయినాక డైరెక్ట్ డిగ్రీకి వస్తారు, అంటే డైరెక్ట్ బీటెక్ చేస్తే సెకండ్ ఇయర్కి ఎంటర్ అవుతారు, వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ప్రజెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇది 5,000 మంది ఉంటారు. ఇందులో మన తెలంగాణకి ఎన్ని ఉంటాయి, ఓకేనా. టోటల్ 5,000 స్కాలర్షిప్. ఈ 5,000కి స్టేట్స్ వైజ్ డివైడ్ చేస్తారు, ఓకే. ఇంకో స్టేటు నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్. ఎవరైనా బీటెక్ ఫస్ట్ ఇయర్, ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటే చెప్పండి. ఇది తెలంగాణ ఉంది. మనకి ఎన్ని ఉన్నాయి, 424 ఉన్నాయి. మొత్తం 424 స్టూడెంట్స్ ఉంటారు. 424 స్టూడెంట్స్ ఓన్లీ గర్ల్స్కే. ప్రగతి స్కాలర్షిప్స్ గర్ల్స్కే, బీటెక్ ఫస్ట్ ఇయర్ గర్ల్స్కి 424 మెంబర్స్ తెలంగాణ నుంచి సెలెక్ట్ అవుతారు. సో మీరు అప్లై చేసుకోమని చెప్పండి. మీ వాళ్ళు ఎవరైనా బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే. చెప్పలేమండి, అమౌంట్ కూడా చాలా అమౌంట్ వస్తుంది, నేను చూపిస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు, 50,000 అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ ఎంత, 50,000 వస్తుంది. 50K వస్తుంది అమౌంట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ స్టడీ, అంటే ప్రతి సంవత్సరం 50K. సో బీటెక్ ఎన్ని ఉంటుంది, మ్యాక్సిమం 4 ఇయర్స్ ఉంటుంది. 4 సంవత్సరాల బీటెక్లా పర్ ఎవ్రీ ఇయర్ 50K అంటే 2 lakhs వస్తుంది. 2 lakh అమౌంట్ స్కాలర్షిప్ అనేది వస్తుంది కాబట్టి చెప్పండి. అండ్ ఇక్కడ 3 years ఆఫ్ ఫర్ సెకండ్ ఇయర్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ అని ఉందా. కొంతమంది డైరెక్ట్ పాలిటెక్నిక్ చేసి బీటెక్లకు వస్తారు. అట్లా వాళ్ళు డైరెక్ట్ బీటెక్లో సెకండ్ ఇయర్లో వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి ఎంట్రీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 years వస్తుంది. అండ్ డైరెక్ట్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వారికి మొత్తం టోటల్ 4 years బీటెక్లో 4 years వస్తుంది. మొత్తం 4 yearsకి 2 lakhs వస్తుంది. 50,000 2 lakhs వస్తుంది. సో దీనికి సంబంధించింది ప్రగతి స్కాలర్షిప్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉంది. మీరు రిజిస్ట్రేషన్ అయ్యి లాగిన్ అయ్యి సో ప్రగతి స్కాలర్షిప్స్ కింద అప్లై చేసుకోండి. రేపే లాస్ట్ డేట్ ఉంది. నాకు తెలియక నేను చెప్పలేను, కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి వీడియో చేస్తున్నా. రేపు నైట్ దాకా ఉంటుంది, రేపు డే మొత్తం. ఈరోజు రేపు 2 daysలోనే చేసుకోవాలి అది, ఓకేనా. సో దానికి సంబంధించింది మీకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో వెళ్ళి చూసుకోండి. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఎవరైనా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మీ సిస్టర్స్ కానీ, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, గర్ల్స్కి మాత్రం చెప్పండి. బాయ్స్కి ఇది నాట్ ఎలిజిబిలిటీ, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. చెప్పండి ఈ స్కీమ్. ఇప్పుడు మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ పీజీ వాళ్ళే ఉన్నారు కాబట్టి సో ఇది చెప్పొద్దు అనుకున్నా. కానీ ఎవరైనా ఇప్పుడు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళ సిస్టర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ గర్ల్స్ ఉంటారు. మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళు అప్లై చేసుకుంటే ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ అయితే 50,000 అంటే మామూలు విషయం కాదు కదా. నీకు సంవత్సరానికి 50,000 అంటే ఆ అమౌంట్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, ఓకే. సో ఇది ప్రగతి స్కాలర్షిప్ స్కీము ఫర్ గర్ల్స్ ఓన్లీ. సో ఇక్కడ డిగ్రీ ఇన్ ద సెన్స్ బీటెక్, టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్, ఓకే. సో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా.